హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ట్ విత్ బీపీ. నేను మీ ప్రసాద్ని. అండ్ ఈరోజు మన రైడ్ వచ్చేసి చోడవరం నుంచి చీరాల వాడరేవు బీచ్ అండ్ దాని కనెక్టింగ్ అయిన రామాపురం బీచ్ వరకు ఉండబోతుంది. అప్రాక్సిమేట్గా ఇది ఒక 100 కిలోమీటర్స్, వెళ్ళడం 100, రావడం 100 కిలోమీటర్స్ ఉంటుంది. టోటల్గా 200 కిలోమీటర్స్. అండ్ ఎక్కడైనా ఆగితే టీ బ్రేక్ ఒకటి ఉండబోతుందేమో అంతే, ఇంకా లేకపోతే అది కూడా లేదు. డైరెక్ట్గా కంటిన్యూగా కొట్టేయడమే రైడ్ అంతా. వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ ఎంత అయింది, 6:45 అయింది. ఇంకెందుకు మన రైడ్ స్టార్ట్ చేసేద్దాము ఆలస్యం లేకుండా. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత 9:41 అయింది. చాలా లేట్ అయింది. ఎండ కూడా మాత్రం దారుణంగా ఉంది. నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు కొంచెం ఎక్కువ ఎండే ఉంది. బట్ కవర్ చేసేద్దాం, సాధ్యమైనంత మెల్లగానే వెళ్దాం. ఇక్కడ చిన్న దగ్గర ఏదో ఒకటి పెట్టాల్సింది మనం. ఈ హెల్మెట్లోంచి గాలి వచ్చి మరి ఇది నాయిస్ క్యాన్సిలేషన్ బాగానే ఉందో లేదో అనేది కొంచెం డౌట్గా ఉంది. సౌండ్ ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుందో ఏమో మరి. దేవుడి దయ వల్ల కొంచెం బాగానే వస్తే పర్లేదు. ఓకే, ఇప్పుడు మన రైడ్ వచ్చేసి ఇక్కడ నుంచి చీరాల ఓడరేవు బీచ్ అక్కడికి వెళుతున్నాం. ఫస్ట్ రైడ్ వచ్చేసి సూర్యలంక వెళ్ళాలి కానీ చీరాలు వెళ్ళలేదు. దగ్గర ఇప్పుడు గోప్రో లేదు. నేను మొబైల్లోనే షూట్ చేస్తున్నాను. వీడియో అంతా బాగానే వస్తుంది అని అనుకుంటున్నాను. ఒంగోలు 94 కిలోమీటర్స్. మనం ఒంగోలు దాకా వెళ్లకుండా చిలకలూరుపేట నుంచి ఓడరేవుకి, అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి తిరిగి స్ట్రైట్ రోడ్ ఒకటి ఉంటుంది. మళ్ళీ ఆ రోడ్డు కనెక్టింగ్ రోడ్లో అందులోంచి వెళ్ళిపోదాం. 10 కిలోమీటర్స్ అనుకుంటా. అది మనకి ఆయిల్ సేవ్ అవుతుంది. అందుకని చెప్పి మనం వచ్చేసి సిటీలోంచి స్ట్రైట్గా వెళ్ళిపోదాం. స్ట్రైట్గా వెళ్ళి అక్కడ నుంచి ఒక ఉంది కదా, ఇందాకే చెప్పాను కదా, ఓడరేవు అని చెప్పి క్రాస్ రోడ్ ఒకటి ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి తిరగటమే. ఇంకా డైరెక్ట్గా రోడ్డు పట్టుకుంటే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు చీరాల, పర్చూరు, ఇంకా తర్వాత చీరాల. ఫస్ట్ మనం వెళ్ళేదైతే డైరెక్ట్గా వెళ్ళడం అయితే చీరాలే వెళ్తున్నాము. ఇంకా అక్కడి నుంచి ఏమన్నా మంచి లొకేషన్స్ ఉంటే లైక్ వేటపాలెం కానీ, ఇంకా అక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా మంచి లొకేషన్స్ ఉంటే అవి కూడా చూసి వస్తాము. ఇలాంటి వాళ్ళ వల్లే జరిగేది రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా. ఇది రాంగ్ ఎగ్జిట్. వాడు ముందుకెళ్ళి ఎక్కొచ్చు, ముందుంది కానీ వాడు ఇక్కడే ఎక్కాలని చెప్పి రూల్ ఒకటి పెట్టుకొని ఎక్కాడు. చూసారా, వాడు మళ్ళీ 4 పిల్లలతో డ్రైవింగ్ చేస్తున్నాడు. వాడు కాకుండా ఇంకో 3 ఉన్నారు. ఎందుకు చెప్పండి అంత రిస్క్? కింద నుంచి సర్వీస్ రోడ్లోంచి వెళ్ళి అక్కడ ముందు ఎక్కిస్తే సరిపోతుంది కదా. అట్లా కుదరదు జనాలకి. నేను తొందరగా వెళ్ళాలి, తొందరగా చేయాలని ఉంటుంది. ఈ ఊర్లో అమ్మవారు చాలా ఫేమస్ అంట. పార్వతీదేవి అమ్మవారు, ఆంజనేయ స్వామి, జై బజరంగ్ బలి. బాగుంది కదా. ఎంత స్పీడ్లో వెళ్తున్నాం మనం? నాకు తెలిసి 72 స్పీడ్లో వెళ్తున్నాం. ఇంకా స్లోగా వెళితేనే బెటర్, మైలేజ్ కలిసి వస్తుంది. మనం వెళ్ళి పెద్ద చేసేది ఏమి ఉండదు. అక్కడ జస్ట్ ఎక్స్ప్లోర్ చేసి వస్తాం అంతే. అక్కడ చూడటానికి కూడా ఉన్నవి అంటే కొత్తగా బోట్ గేమ్స్ ఉన్నాయి, పారాగ్లైడింగ్ కూడా ఉంది అని చెప్పి విన్నాను. కానీ అది ఉందో లేదో అనేది అయితే నాకైతే తెలియదు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. కింద ఖచ్చితంగా దీనికి హెల్మెట్కి ఫోమ్ కుట్టేయాల్సిందే, లేకపోతే ఎయిర్ అనేది వచ్చేసి మైక్లోకి రావడం వల్ల దానివల్ల మనకి మాట్లాడేటప్పుడు వాయిస్ అనేది చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఆ నాయిస్ అనేది నెక్స్ట్ టైం దీన్ని కుట్టిస్తాను, ఖచ్చితంగా కుట్టిస్తాను. లేకపోతే హెల్మెటే మార్చేద్దాం. మన దగ్గర ఉన్న హెల్మెట్తోనే మనం బడ్జెట్లో చేయాలి కాబట్టి తప్పట్లేదు. కాబట్టి దాంతోనే చేస్తున్నాను. కానీ డెఫినెట్గా కొంటాను. నెక్స్ట్ రైడ్కి ఖచ్చితంగా హెల్మెట్ అనేది మారుస్తాను నేను. బాబాయ్ శ్రీహరిలా నెత్తి మీద సైడ్ తొండుగడ్డ వేసుకొని పోతున్నాడు భుజం మీద. గాలి భయంకరంగా ఉంటుంది సైడ్కి. ఈ సైడ్కి హెల్మెటే ఊడిపోయేలాగా ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం. ఈ క్యామ్ అనేది, మొబైల్ అనేది జాగ్రత్తగా టైట్గా ఫిట్టింగ్ చేశానని అనుకుంటున్నాను. ఎందుకంటే గాలి మాత్రం బీభత్సంగా వస్తుంది. బండినే లాగే అవతలేస్తుంది మనం నార్మల్ స్పీడ్లో వెళ్ళినా కానీ. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ బైపాస్ కాకుండా
సిటీలోంచి వెళదాం, చిలుకలూరుపేట టౌన్లోంచి వెళదాము. ఎందుకంటే డిస్టెన్స్ కలిసి వచ్చేస్తుంది, అందుకనే. స్ట్రైట్ వెళ్తే 10 కిలోమీటర్ ఎక్స్ట్రా వస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి ఆయిల్ అనేది వేస్ట్ అవుతుంది. అదే మనం సిటీలోంచి వెళ్ళామనుకోండి, కొంత కాకపోయినా కొంతైనా ఆయిల్ సేవ్ అవుతుంది కదా. క్యామ్లో వీడియో బాగానే వస్తుందో లేదో అని కూడా డౌట్గా ఉంది. ఫస్ట్ వీడియోనే దెబ్బేసేస్తే చాలా దారుణంగా ఉంటుంది కదా, అది అవ్వకుండా ఉండాలి కదా. దానికోసం అని చెప్పి కొంచెం స్పీడ్ బ్రేకర్ వచ్చేసింది. కొంచెం జాగ్రత్తగా వెళ్దాం. ఐ హోప్ వీడియో బాగానే వస్తుందని అనుకుంటున్నాను. ఫస్ట్ వీడియోని కొంచెం బాగా వస్తే గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది కదా. మనం కిందకి దిగాం కదా, అట్లా కిందకి దిగకుండా స్ట్రైట్గా వెళ్తాం కదా రోడ్డు. ఆ రోడ్డు మీద స్పీడ్ మాత్రం భలే ఉంటుంది. స్పీడో క్యామ్స్ కూడా ఉన్నాయి దాని మీద. నువ్వు ఎంత స్పీడ్లో వెళ్తున్నావు అని చెప్పి కూడా దాని మీద ఉంటుంది. అదొకటైతే నాకు బాగా నచ్చింది. మధ్యలో ఎవ్రీ 3 కిలోమీటర్స్కో 4 కిలోమీటర్స్ మనం ఎంత స్పీడ్ వెళ్తున్నాము, ఏం వెళ్తున్నాము అనేది కూడా. అంటే నువ్వు బిలో 50 వెళ్ళావు అనుకో గ్రీన్ కలర్ స్మైలీ వస్తుంది. ఎబో 50 వెళ్ళావు అనుకో ఎల్లో కలర్ స్మైలీ వస్తుంది. ఎబో 100 వెళ్ళావు అనుకో రెడ్ కలర్ వస్తుంది. డీజే పెట్టారు, బాగా గట్టిగానే వాయిస్తున్నారు డీజే. పెద్ద పెద్ద ఊర్లే కాదు, చిన్న చిన్న ఊర్లు కూడా కవర్ చేద్దాము. చిన్న చిన్న ఊర్లో వచ్చేసి అక్కడ స్పెషల్ ఏంటి, ఆ ఊరు స్పెషల్ ఏంటి, అక్కడ ఉన్న వంటకాలు స్పెషల్ ఏంటి, లేకపోతే ఒక ఫేమస్ ప్లేస్ ఉంటుంది కదా చిన్న ఊళ్ళల్లో వచ్చేసి, అవి కూడా కవర్ చేద్దాం. ప్రతిసారి మనం పెద్ద ఊళ్ళకి ఏం వెళ్తాం చెప్పండి. అందరూ ఆల్రెడీ వెళ్ళి వచ్చారు. ఏదో అయినా కొత్తగా ట్రై చేయాలి కదా, అది కూడా ట్రై చేద్దాం మనం. ఆ కొత్తదనం ఏంటో. ఓకే, మనం సక్సెస్ఫుల్గా చిలకలూరుపేట టౌన్లోకి కూడా వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళదాం, లోపలికి వెళ్ళకుండా. ఓకే, ఓడరేవు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోదాం. యాక్చువల్లీ నేను బ్రిడ్జ్ ఎక్కిద్దాం అనుకున్నాను. బ్రిడ్జ్ ఎక్కించాలంటే అటువైపు బైపాస్ ఉంది కదా, ఇందాక మనం చూసారా, ఆ బైపాస్ నుంచి రావాలి. అటు నుంచి వస్తే తప్పితే మనం అది ఎక్కించలేము. సో అందుకని చెప్పి ఈ కింద సర్వీస్ రోడ్ నుంచి మ్యాక్సిమం దూరం కవర్ చేద్దాం. ఎండ మాత్రం మొహం మీదే కొడుతుంది. రోడ్డు మాత్రం భలే ఉంది, సూపర్గా ఉంది. కొత్త రోడ్డు కదా, సూపర్గానే ఉంటుంది. ఇట్లాంటి రోడ్లు ఉండాలి. అడ్వెంచర్ బైక్స్ వేసుకొని ఇట్లాంటి రోడ్లలో 130-150 స్పీడ్లో వెళ్తే ఆ క్రేజే వేరుగా ఉంటుంది. అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చీరాల 36 కిలోమీటర్లు. ఇంకా 36 కిలోమీటర్లు మన డెస్టినేషన్ మనం రీచ్ అయిపోతాం. అంతవరకు ఈ చక్కటి సాయంత్రం మంచి మంచి పాటలు వినదాం. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే తప్పితే ఎవరిని కించపరిచేదానికి కానీ ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కానీ నేను చెప్పట్లేదు. అది అర్థమైందా? పల్నాడు ఏరియా కదా, ఎండలు అలానే గట్టిగానే ఉంటాయి. ఈ ఏరియా అంతా పొలాలే. ఇది ఇప్పుడే తగిలిన ఇళ్ళు 2-3 ఇళ్ళు. ఇది ఇందాకటి నుంచి వచ్చే దగ్గర నుంచి మొత్తం పొలాలు తప్పితే ఇంకేం కనబడలే నాకు. ఈరోజు సండే కదా, చీరాల బీచ్ లో చాలా మంది ఉండుంటారు నాకు తెలిసి. అది కాక ఇది చాలా ఫేమస్ అయిన బీచ్ కదా. ఈ మధ్య రీసెంట్ గా బోట్ గేమ్స్, రిసార్ట్స్ అన్ని ఓపెన్ చేశారంట. దానివల్ల అది ఇంకా ఫేమస్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. టైం ఇప్పుడు వచ్చేసి 10:30 అయింది. మనం 9:30 బయలుదేరాం అనుకుంటా. మనం 9:30 బయలుదేరాం. ఇప్పుడు వచ్చేసి టైం 10 అయింది. సారీ, 10:30 అయింది. గంటన్నర కాదు, గంటే. మనం 9ంటికి బయలుదేరాం.
మోటో అదే వ్లాగింగ్ స్టార్ట్ చేసి మాత్రం 9:30కి. సో మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దాన్ని బట్టి గంటన్నర, మోటో వ్లాగ్ స్టార్ట్ చేసిన దాన్ని బట్టి గంట. హెవీ వెహికల్స్ లేదనుకుంటా ఈ ఏరియాలో అలౌడ్, అందుకని ఆ బోర్డు పెట్టాడు అక్కడ. ఈ బొమ్మ కూడా చాలా బాగుంది చూడడానికి. దీని అటు సైడ్ రోడ్ బ్లాక్ చేసినట్టున్నారు, మొత్తం లారీలు కానీ వెహికల్స్ అన్ని ఇటే వస్తున్నట్టున్నాయి. మనం సాధ్యమైనంత వాటికి దూరంగానే వెళదాం. ఒరే నాయన, ఏందిరా ఈడు కాళ్ళు బయట పెట్టాడు? ఉన్నాడా? ఉన్నాడులే. నాయన ఎవరినో సర్దేశారేమో అనుకున్నాను. కాదు కాదు, కూర్చొని వెళ్తున్నాడు. చూడు కానీ సడన్ గా ఎవరినో కిడ్నాప్ చేశారని ఆయన అలా కనిపించింది. అది పర్లేదు, బానే ఉంది. టోల్ గేట్ కూడా బానే ఉంది కొంచెం. ఎక్కడైనా చెట్లుంటే ఒక 2 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం. ఓడరేవు కదా, మరి ఎక్కడ ఏంది వాడరేవు అని రాశారు. ఇంకా మనం క్లారిటీగా కనుక్కున్నది ఓడరేవా లేకపోతే వాడరేవా అని చెప్పి ఆ ఊరికి వెళితే మనం అక్కడ పర్టికులర్గా అది ఏంటి దాని ప్రొనౌన్సియేషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కనుక్కుందాం. సో అంతవరకు బ్రేక్, సస్పెన్స్లో ఉందాం. అది నాకు కూడా తెలియదు, ఒక్కొక్క చోట ఓడరేవు అని రాశాడు. ఈ బ్రిడ్జ్ చూడండి భలే ఉంది, పాతకాలం బ్రిడ్జ్ లాగా. జస్ట్ వాక్ కోసం ఆ బ్రిడ్జ్, దాని మీద నుంచి చిన్న ఎక్సెల్ ఒకటి వెళ్ళిద్దేమో, లేకపోతే ఆ ప్యాషన్ ప్రో, స్ప్లెండర్ ప్రో అట్లాంటి బైక్లు వెళ్తాయేమో. భలే ఉంది ఆ బ్రిడ్జ్ మాత్రం, క్యూట్గా చూడడానికి. చిన్నప్పుడు మనం కేరళ సినిమాల్లో, మలయాళం సినిమాల్లో చూస్తాం కదా బ్రిడ్జ్ని, సేమ్ అదే బ్రిడ్జ్ లాగుంది ఆ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి ఏందో డైవర్షన్లు పెట్టారు, 2-3 డైవర్షన్లు. ఇప్పుడు ఎటు వెళ్ళేది? కింద సర్వీస్ రోడ్ ఒకటి ఉంది, ఆ సర్వీస్ రోడ్లోకి వెళ్దాం. పైన రోడ్డు క్లోజ్ చేసేసాడు. బ్రిడ్జ్ మాత్రం భలే ఉంది గురు పైన. ఏంది అందరూ వెనక్కి తిరిగి వస్తున్నారు? ఉందా దారి? ఒక్క నిమిషం. యా, రోడ్ లేదనుకుంటా. ఇదేందో అందరు సమాధులు ఉన్నాయి. ఇలా వెళ్ళి అక్కడికి వెళ్ళి అన్న చీరాలు వెళ్ళి దారెటు అని చెప్పి అడుగుదాం. ఎందుకంటే ఇక్కడ రోడ్ క్లోజ్ చేసేసినట్టున్నారు. బీచ్కి దారేటన్నా? అటువైపు వెళ్ళాలా? థ్యాంక్స్. అటువైపు వెళ్ళాలంట, రూట్ మారుద్దాం. కన్స్ట్రక్షన్ ఉన్నట్టుంది అందుకని ఏడాడుతుంది కాళ్ళు ఏదో. నాకేం తెలుసు బ్రో, మేము కూడా అటే వెళ్తుంది. హార్న్ కొడుతున్నాడు అన్న ఎటు వెళ్ళాలని చెప్పి. నేనే ఈ ఊరికి కొత్తరా బాబు అనుకుంటా. అన్న బీచ్కి ఎటు వెళ్ళాలి? ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే అన్న. వీడు చూడు
ఎవడో తెచ్చి అడ్డం పెట్టాడు బండి ఎటు వెళ్ళకుండా. ఎందుకే ఇండియా ఎందుకు బాగుపడట్లేదంటే ఎందుకే? ఏంటి ఇది? ఐటీసీయా? ఏ రైల్వే గేట్? లెఫ్ట్కి వెళ్ళమన్నాడు కదా ఇప్పుడు అన్న ఇందాక. ఎస్, లెఫ్ట్కే. ఓకే, ఇలానే ఉంటాయి. వాడు చూసారా ఎటు నుంచి వచ్చాడో? దగ్గరలో అయిపోయేవాళ్ళం ఇప్పుడు. అది బేసిక్గా వన్ వే. వాడు అటు సైడ్ నుంచి రావాలి, వాడే రాకుండా మేము ఆటో వెనక వెళ్తుంటే వాడు ఆటో సందులో వచ్చి ఆటో ఎదురుగా వచ్చి ఇలానే జరిగేది యాక్సిడెంట్స్. ఏదో డౌట్గానే ఉంది ఈ ఆడియో కరెక్ట్గా వస్తుందా లేదా అని. వీడియో మాత్రం ఇందా నుంచి సూపర్గా వస్తుంది క్వాలిటీ మాత్రం, బట్ ఆడియోని నాకు డౌట్ కొడుతుంది అది ఎలా వస్తుందా ఏందా అని. ఎడిటింగ్లో మాత్రం చూద్దాం ఏం జరుగుతుంది అని చెప్పి. స్ట్రైట్ ఎటు? ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలని చెప్పి ఇచ్చాడు. మరి ఈ స్ట్రైట్ ఇదే ఊరు? ఓ సో షెట్, మనం దారి తప్పాము. మళ్ళీ దారిని గాడిలో పడాం. క్రికెట్ ఆడుతున్నారుగా, సండేగా టోర్నమెంట్ అనుకుంటా. ఇది మాత్రం భలే ఉంది, ఏదో కడుతున్నారు. అక్కడ లైట్ హౌస్ కూడా ఉంది. ఎండ మాత్రం చించి ఆరేస్తుంది. ఈ ఎండ దెబ్బకి ఒక్కొక్కసారి ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది, ఆ రేంజ్లో వస్తుంది ఎండ. అసలు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది ఎండ. వెళ్ళారా నాయన, ఎదురు రోడ్డు అంతా ఖాళీగానే ఉంది కదా. అడు డీజే పెట్టాడు మళ్ళీ. ఓకే, సక్సెస్ఫుల్గా మళ్ళీ మనం బీచ్కి దగ్గరకు వచ్చేసాము. ఇంకా ముందుకు వెళదాం, ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ద వాటర్ రేవ్. బండి కొంచెం ముందు పెట్టుకున్నాం. సక్సెస్ఫుల్గా అయితే మనం వచ్చేసాము. ఈ ఎండకి ఎలాగోలా మరి ఇక్కడికైతే వచ్చేసాం మనం. ఓడరేమో అంటే ఏం లేదు, ఇదిగో ఓడలన్నీ ఒడ్డున ఉన్నాయి కాబట్టి ఓడరేమో అంటున్నారేమో. చెప్పినట్టే ఇక నుంచి ప్రతి సండే ఎక్కడో ఒక చోట రైడ్ పడుతుంది. ఇక నుంచి మీతో ప్రతి వారం ఇంటరాక్షన్ అవుతాను. మీకు ఏదైనా నచ్చకపోతే, పలానాది నచ్చకపోతే కామెంట్ చేయండి, దానికి నేను మార్చుకుంటాను, తొందరగా నేర్చుకుంటాను.